అమెరికా అండ్ ఇరాన్ మధ్య జియోపొలిటికల్ టెన్షన్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్కి రీచ్ అయిపోయినాయి. ఒక సైడు డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఇంకొక సైడు అమెరికా అండ్ ఇరాన్ ఇద్దరు కూడా మిలిటరీ బేసిస్ని పెంచుకుంటూ ఉన్నారు. సో నెగోషియేషన్ సైడ్ వచ్చేటప్పటికి డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ ఫస్ట్ టైం వచ్చి ఒమాన్లో జరిగింది. తర్వాత ఒమాన్ మీడియేషన్ చేస్తూ స్విట్జర్లాండ్లోని జెనీవాలో రీసెంట్గా February 17, 2026 డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ సెకండ్ టైం జరిగింది. ఈ సెకండ్ టైం డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ జరిగినప్పుడు అమెరికా డిఫెన్స్ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్ వచ్చారు, ఇరాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ వచ్చారు. సో ఇద్దరు కూడా నెగోషియేషన్స్ చేశారు. స్టిల్ ఈ నెగోషియేషన్స్ ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం ప్రోగ్రెస్ ఉంది, కానీ ఎటువంటి బ్రేక్ త్రూ రాలేదనేసి ఇద్దరు కూడా వచ్చి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అనౌన్స్ చేశారు. పర్టికులర్గా అమెరికా చూసుకున్నట్లయితే ఈ మిడిల్ ఈస్ట్ అదేవిధంగా వెస్ట్ ఏషియాలో తన యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని, వార్షిప్స్ని, ఫ్రిగేట్స్ని, డెస్ట్రాయర్స్ని అండ్ F-16, F-35 ఫైటర్ జెట్స్ని, హండ్రెడ్స్ ఆఫ్ ఫైటర్ జెట్స్ని ఈ వెస్ట్ ఏషియాలో సమకూరుస్తూ వస్తుంది. దీనికి ప్రతిస్పందనగా నేవల్ డ్రిల్స్ చేస్తుంది ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో. దీంతో పాటు ఇరాన్ రష్యాతో కలిపి మరీ నేవల్ ఎక్సర్సైజెస్ చేస్తుంది, జాయింట్గా చేస్తుంది కోఆర్డినేషన్ కోసం. అండ్ ఆల్సో మాకు బ్యాకప్గా రష్యా కూడా ఉంది అనేసి యూఎస్కి ఒక సంకేతాన్ని ఇస్తూ ఉంది. అసలు మేజర్గా ఈ డిప్లొమాటిక్ నెగోషియేషన్స్లో యూఎస్ యొక్క కీ డిమాండ్స్ ఏంటి అంటే రెండు ఉన్నాయి. అమెరికా యొక్క డిమాండ్ ఏంటి అంటే ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్కి సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ చేయకూడదు, ఒకవేళ చేసిందంటే న్యూక్లియర్ వెపన్ని తయారు చేస్తుంది. న్యూక్లియర్ వెపన్ని తయారు చేసిందంటే కంట్రీస్కి ఇది ఒక పెద్ద ముప్పులాగా మారుతుంది. కాబట్టి ఇరాన్ ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఇమీడియట్గా స్టాప్ చేయాలి అన్నది అమెరికా యొక్క ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ వచ్చి మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ కూడా ఇరాన్ చేయకూడదు అన్నది సెకండ్ డిమాండ్. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఏం చెప్తుందంటే, మేము ఈ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు చేస్తున్నామంటే మా యొక్క సేఫ్టీ అండ్ పీస్ఫుల్ పర్పస్కి మాత్రమే మేము ఈ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, అంతేగాని వేరే కంట్రీని డిస్ట్రాయ్ చేయడానికో లేకుంటే వేరే కంట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో చేయట్లేదు అనేసి వీళ్ళ సైడ్ నుంచి వాదన. అండ్ ఇంకొక విషయం వచ్చి మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా సేమ్ వీళ్ళు ఇదే చెప్తున్నారు, మా యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం మాత్రమే ఈ యొక్క మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం, అంతేగాని వేరే కంట్రీకి మా సైడ్ నుంచి ఎటువంటి నష్టం ఉండదు అన్నది వీళ్ళ యొక్క వాదన. సో ఒక సైడ్ ఈ యొక్క ఇష్యూ పైనే డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి, అండ్ ఇంకొక సైడ్ ఏమో ఈ యొక్క మిలిటరీ బేసెస్ పెంచుకుంటూ వస్తున్నారు. మనం పాస్ట్లో చూసుకున్నట్లయితే అమెరికా ఈ ఇరాన్కి సంబంధించిన కీ న్యూక్లియర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన June 2025 అటాక్ చేసింది. ప్రిసైజ్గా అటాక్ చేసి ఆ బేసెస్ అన్నిటిని కూడా కొలాప్స్ చేసేసింది. అండ్ ఇప్పుడు ఎక్కడ బేసెస్ ఉన్నాయన్నది కనిపెట్టలేకపోతుంది ప్రజెంట్ అమెరికా. ఈ అమెరికా ఇరాన్ యొక్క ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల పొటెన్షియల్ రిస్క్ అండ్ రీజనల్ ఇంపాక్ట్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చి ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని క్లోజ్ చేసే విధంగా చూస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అనేది ఒక చిన్న వాటర్ వే. ఈ చిన్న వాటర్ వేలోనే గ్లోబల్ ఆయిల్ షిప్మెంట్స్ అనేది మెజారిటీగా వెళ్తుంది. ఒకవేళ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని కానీ క్లోజ్ చేసేసిందంటే ఇరాన్, అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అలా ట్రాన్స్పోర్టేషన్ పెరిగిందంటే ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతుంది. ఆయిల్ ప్రైసెస్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, దాని ద్వారా ప్రైసెస్ పెరిగిపోతుంది, మొత్తం ఓల్డ్ ఎకానమీ అనేది కూడా ష్రింక్ అయిపోతుంది అండ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. సో ఇంత పొటెన్షియల్ రిస్క్ ఉంది ఆ ఒక్క చిన్న వాటర్ వేని క్లోజ్ చేయడం వల్ల. ఆల్సో నైబరింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ యొక్క ఇరాన్ అమెరికా యొక్క కాన్ఫ్లిక్ట్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతాయి. కల్చరల్ పరంగాను, సెక్యూరిటీ పరంగాను, సొసైటల్ పరంగాను, ఎకనామికల్ పరంగాను అండ్ డిప్లొమాటిక్ పరంగా కూడా ఎఫెక్ట్ అవుతాయి. డిఫరెంట్ కంట్రీస్ యొక్క నేషనల్స్ ఎవరైతే ఇరాన్లో ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ నేషన్స్కి పిలిపించేసుకుంటున్నారు. విత్ ఇన్ డేస్లోనే అమెరికా ఈ యొక్క నెగోషియేషన్స్ ఫెయిల్ అయితే మిలిటరీ అటాక్కి దిగుతుంది అన్న ఉద్దేశంతో ప్రజెంట్ వీఆర్ ఇన్ క్రిటికల్ జంక్షన్లో ఉన్నాం. అమెరికా ఇరాన్ మీద అటాక్ చేస్తుందా, లేకుంటే ఈ యొక్క అటాక్ వల్ల వరల్డ్ మొత్తం ఏ విధంగా రియాక్ట్ అవబోతుంది అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.